గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతిని నిధుల మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష. దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది. గ్రామ సభల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాల ఒక ఉద్యమంగా పల్లి పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాల ద్వారా విజన్ 2047కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్, నీటి కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు. అలా నిధులను చాలా దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణన మాత్రమే కాదు, యువతలో నైపుణ్య గణన జరగాలని మేమందరం కోరుకున్నాం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఆయన నాయకత్వంలో వీసీల నియామకం 10 మెరిట్ ఓరియంటెడ్, బీసీలని కాదు అన్ని కులాలకి న్యాయం జరిగేలాగా దాదాపు 10 మంది మెరిట్ ఓరియంటెడ్ వీసీలు నియమించింది. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 25 లక్షలు, 2.5 లక్షల నుంచి 25 లక్షల ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోనే 1వ తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది. అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తాం అధ్యక్ష.